మావా నేను బీఆర్ ర్యాంక్ ఆడేటప్పుడు మా టీంలో ఒకరిని రివైవర్ పెట్టి మిగతా వాళ్ళని నాకు సపోర్ట్ గా ఉండమని చెప్తా ఉంటా. నేను అవుట్ అవుతే రివైవ్ ఇస్తా అని చెప్పి. కానీ ఈ మ్యాచ్ ఫుల్ రివర్స్ అయిపోయింది. రష్ ఆడే నేను రివైవర్ గా మారిపోయా. ఎలాగో చెప్తాను చూడండి. ఆ ఇంట్లో అయితే ఫుల్ స్క్వాడ్ ఉంది. నా దగ్గర ఎస్వీడి ఇంకా MP5 ఉంది. మా టీమ్ లో ఒకరు అవుట్ అయిపోయినారు. ఫస్ట్ అయితే విన్నింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళి రివైవ్ ఇచ్చేసా. ఇంతలో నా మీద హోమర్ పడ్డది. నాకు అర్థమైంది ఎనిమి ఎవడో వస్తున్నాడని. కానీ వాళ్ళు రష్ రాలా, ఇంకా ఇంటి మీదే ఉన్నారు. నేనైతే ఒక ఫ్లాష్ బ్రీజ్ అయితే వేసాను. ఇంతలో మా టీమేట్స్ లో ఇంకొకరు కూడా అవుట్ అయిపోయారు. మళ్ళీ రివైవ్ ఇచ్చా. ఇంకా జోన్ కి వెళ్ళిపోతుంటే ఒక ఎనిమి కనిపించాడు. వాడికి ఎస్వీడీతో ఒక 60 డ్యామేజ్ కొట్టా. ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ మా టీమేట్స్ లో ఇంకొకరు అవుట్ అయిపోయినారు. ఇంకా గ్లూవాల్స్ వేసుకుంటూ వాడి నుంచి తప్పించుకొని మూడోసారి కూడా మా టీమేట్ కి రివైవ్ ఇచ్చేసా. ఈసారి కూడా మళ్ళీ నా మీద ఎవడో హోమర్ వేసాడు. ఈసారి ఖచ్చితంగా వాడే ఉంటాడు, వాడు వస్తాడు. అందుకే అని చెప్పి నేను ఇక్కడ వెయిట్ చేస్తా ఉన్నా. అనుకున్నట్టే ఇదిగోండి ఇక్కడైతే గ్లూవాల్ వేసాడు. నాకు తెలిసి ఖచ్చితంగా రివైవ్ ఇస్తా ఉంటాడు వాళ్ళ టీమేట్స్ కి. వాడినైతే నేను హెడ్ షాట్ కొట్టి నాకు చేసా. వాడిని ఫుల్ కిల్ కొట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ మా టీమేట్స్ లో ఇద్దరు అవుట్ అయిపోయినారు. మళ్ళీ కూడా రివైవ్ ఇచ్చా. మొత్తం 4 సార్లు రివైవ్ ఇచ్చాను. నాకే డౌట్ వచ్చేసింది నేను రివైవరా లేకపోతే రషరా అని. ఇందులో జోన్ వచ్చేసింది. కట్లిష్వాకి వెళ్ళిపోవాలి ఫాస్ట్ గా. అందుకని నేను ఎక్కడ అవుట్ అయిపోతానని చెప్పి లాంచ్ ప్యాడ్ వేసి యూజ్ కొట్టేసా. అది చూస్తే భీమసకి పైనకి తీసుకెళ్లిపోయింది. ఇటు సైడ్ ఎనిమిస్ ఉంటే నేను వాళ్ళని కొడతా ఉంటే వెనక నుంచి ఒకడు నన్ను కొట్టేశాడు. సర్లే నేను అవుట్ అవడమే మా టీమేట్స్ నాకు రివైవ్ ఇచ్చేసారు. నిన్ననే ర్యాంక్ రీసెట్ అయింది కదా మామ, అందుకే అలైవ్ అయితే అస్సలు తగ్గట్లేదు. మళ్ళీ అందరూ రివైవ్ ఇచ్చుకుంటూనే ఉన్నారు. ఇక్కడ విన్నింగ్ మిషన్ దగ్గర క్రాస్ ఫైర్ జరుగుతుంది. కిల్లులు వస్తాయని చెప్పి నేనైతే వెళ్ళిపోయా. ఏదైతే అదైందని చెప్పి ఫస్ట్ అయితే ఒక అమ్మాయి ఇచ్చింది, ఫుల్ డామేజ్ కొట్టేసా. ఇంకా ప్యాక్ వేసేసింది. నా దగ్గర స్కైలర్ ఉంది. స్కైలర్ అయితే యూజ్ చేశాను. ఆ పిల్ల స్నైపర్ తో రెడీగా ఉంది. అయితే గ్లూవాల్ వేసేసి ఇటు పక్క నుంచి మళ్ళీ ఇంకొకటి వచ్చాడు. వాడిని MP40 తీసుకొని హెడ్ షాట్ కొట్టి నాకు చేసి వాడిని ఫుల్ కిల్ చేసుకొని హూకాంగ్ వేసుకొని కూర్చోన్నా. ఆ పిల్ల అయితే జంప్ అయిపోయింది. కానీ విండోలో నుంచి మళ్ళీ ఇంకొక పిల్ల వచ్చింది. దానికి మాత్రం పర్ఫెక్ట్ గా హెడ్ షాట్ కొట్టి నాకు చేశాను. ఇంకా ఫైనల్ ఫైట్ మామ అలై 5 వచ్చేసింది. నేను మళ్ళీ మా టీమ్ లో ఒకరికి రివైవ్ ఇచ్చేసాను. ఇంతలో ఒకడు మ్యాక్ వేసుకొని వచ్చేసాడు. నేను కొంచెం లాంగ్ రేంజ్ కి వెళ్లాల్సింది. నేను మిస్టేక్ చేశాను అనమాట. ఇక్కడే వెయిట్ చేశాను. వాడు రాగానే నాకు పట్టి కరెంట్ కాల. వాడు మాత్రం దింపపారు దబ్బాడు. కానీ వాడు కూడా కిల్ అయిపోయి నాకు టీం వైపోట్ వచ్చేసి వాడు ఎలా అవుట్ అయిపోయాడు అని చెప్పి ఆలోచిస్తున్నారా? నేను ఇందాక అక్కడ ఒక ల్యాండ్ మైన్ పెట్టాను. ఆ ల్యాండ్ మైన్ కి వాడు అవుట్ అయిపోయాడు. ఇంకా మా టీమేట్ ఒక్కడే ఉన్నాడు. అన్ఎక్స్పెక్టెడ్ గా ఒకడైతే జమ్మంట వచ్చి మా టీమేట్ ను కూడా కొట్టేశాడు. ఎప్పుడు అవుట్ అయిపోవాల్సిన మేము లాస్ట్ వరకు వచ్చాము. బుయా కనబడి ఉంటే ఇంకా బాగుండు. ఈ మ్యాచ్ మొత్తం ట్విస్ట్లే. సర్లే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ షార్ట్ వీడియోకి లైక్ చేసి ఇలాంటి వీడియోస్ డైలీ చూడడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.